గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హరీష్ మాకేష్. నేను ఆంధ్ర యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ బేస్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటాను. ఈ వీడియో నేను ఎవరి కోసం చేస్తున్నానంటే అందరి పేరెంట్స్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. డియర్ పేరెంట్స్, భారతదేశంలో రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉన్నారు. సో మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మీ పిల్లలకి మంచి స్టడీస్ని అందిస్తున్నారు. గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయిస్తున్నారు. కానీ తీరా జాబ్ విషయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ పడుతున్నారో మీ అందరికీ తెలిసిందే. సో ఇన్ కేస్ జాబ్ వచ్చినా సరే ఈ రోజుల్లోని ఆ జాబ్ ఎంతవరకు పర్మనెంట్గా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో తుమ్మితే రాలిపోయే పరిస్థితుల్లో ఉంది. రోజు మనం చూస్తున్నాం, ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ కేవలం ఒక్కరోజు వ్యవధిలో, గంటల వ్యవధుల్లో కూడా వాళ్ళ జాబుల్ని తీసి పక్కన పెడేస్తున్నాయండి. మరి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాము అని అనుకుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ పోస్టింగ్ ఎప్పటికి వస్తుంది, ఇదంతా జరిగే మధ్యలోని ఎవరైనా సరే ఎటువంటి అడ్డంకులు లేకుండా, అంటే కోర్టులో కేసులు గట్రా వేయకుండా ఉంటే ఆ పోస్టింగ్ అనేది పర్మనెంట్గా అయ్యే అవకాశం ఉందండి. అలా అని చెప్పి జాబులు పూర్తిగా రావు అని నేను అనట్లేదు. సో పేరెంట్స్, మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేయాల్సింది ఏంటి అని అంటే, యాజ్ ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఒక బాధ్యతాపరమైన భారతీయుడిగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటి అని అంటే, మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒకానొక సమయంలో దీనికి సరైన లీగలైజ్డ్ అప్రూవల్ లేకపోవడం వలన, ఓకేనా, గవర్నమెంట్ దీన్ని చట్ట రూపంలో మార్చకపోవడం వలన చాలామంది దీన్ని డబ్బులు కట్టించే సంస్థల కింద మార్చి డబ్బులు గుంజుకోవడం జరిగిందండి. సో దానివల్ల ఏమైంది అని అంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బ్యాడ్ ఇండస్ట్రీగా ముద్ర వేయడం జరిగిందండి. కానీ ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ అనేది రావడం జరిగిందో, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకు ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్నాయి అన్న ఒక విషయాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తే ఆయనకి క్లియర్ కట్గా తెలిసింది ఏంటి అని అంటే, ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ని ప్రామాణికంగా తీసుకొని బిజినెస్ని డెవలప్ చేస్తున్నారో ఆయా కంట్రీస్ అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్గా ఉండడం జరిగిందండి. సో ఆ విషయాన్ని అర్థం చేసుకున్న మోడీ గవర్నమెంట్ మన భారతదేశంలో ఉండే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అంతటినీ కూడా ఒక చట్టపరమైన రీతిలోని కొన్ని లాస్తో, అమెండ్మెంట్స్తో మన ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మీరు, మీ పిల్లలు అందరూ కూడా చేయొచ్చు. సో దీనికి ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. అయితే మన భారతదేశంలో ఇప్పటికీ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టించే సంస్థలు చాలా ఉన్నాయండి. కానీ నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, డబ్బులు పెట్టుబడి పెట్టే సంస్థలనే కాకుండా నిజాయితీగా, డబ్బులు పెట్టుబడి లేకుండానే మనం ఎదగాలనే ఒక ఆలోచనతో ముందుకు నడుస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయండి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ వెస్టీజ్ అండి. సో ఇటువంటి వాటిలో కానీ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కెరియర్ని స్టార్ట్ చేయగలిగితే తక్కువ కాలంలోనే ఖచ్చితంగా మనం మంచి కెరియర్ని ఇందులో తీసుకోవచ్చండి. సో ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను 17 సంవత్సరాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నప్పటికీ, మేము ఎంతోమందికి క్లాసెస్ చెప్పినప్పటికీ అందులో ఎంతమంది పెర్ఫెక్ట్గా సెటిల్ అయ్యారో అనేది ఎవరూ చెప్పలేకపోతున్నామండి. అంటే కేవలం 10% మాత్రమే ఉద్యోగాల్లో, అంటే మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ చదువుకున్న చదువులకి సంబంధం లేకుండా ఏదో ఒక జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారండి. సో ఫ్రెండ్స్, ఇది నేను చెప్పే ఈ కంటెంట్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మీరు ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఏమిటి, ఇది నిజంగా జెన్యూనా కాదా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అనుభవజ్ఞులు ఎవరైనా ఉన్నట్టయితే, సీనియర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళతో ఒకసారి కలిసి మాట్లాడండి. ఎందుకంటే మీ పిల్లలకి ఇది కూడా ఒక మంచి భవిష్యత్ అనేది ఇవ్వబోతుంది. రానున్న కాలంలోనే ఈ ట్రెడిషనల్ బిజినెసింగ్ అంతా కూడా పక్కకు వెళ్ళి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మాత్రమే బిజినెస్ అనేది జరిగేటట్లు మోడీ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ అమెండ్మెంట్స్ అనేది తీసుకురావడం జరుగుతుందండి. అయితే మోడీ గవర్నమెంట్ ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తుందన్న విషయం మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు. ఎందుకనంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఏదైతే వస్తువులు కొనుక్కోవడం కానివ్వండి జరుగుతుందో,
అవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఖచ్చితంగా వాటికి జిఎస్టీ అనేది, ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే కల్తీ వస్తువులు మధ్యలో రాకుండా డైరెక్ట్గా కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అందుతాయి కాబట్టి ఇందులో కల్తీ జరిగే అవకాశం అనేది ఉండదండి. సో డియర్ పేరెంట్స్, ఈరోజు మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చదువుతో సంబంధం లేకుండా, డిగ్రీలతో సంబంధం లేకుండానే మీ అందరికీ కూడా ఒక మంచి కెరియర్ని ఇస్తుందండి. అయితే ఇక్కడ సంపాదించుకునేది ఏం తక్కువ లేదండి. సో మనం జాగ్రత్తగా ఒక 2 to 3 years కానీ దీనికి టైం ఇచ్చినట్టయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం మంత్లీ 1 lakh దాకా ఈజీగా సంపాదించుకోవచ్చండి. సో ఇందులో ఉండే అద్భుతం ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుందండి. మనకి ఎటువంటి బాస్ అనేవాళ్ళు ఉండరు. సో మనకి సమయానుసారం మనం పని చేసుకోవచ్చు. రెండోది ఏంటి అంటే ఇక్కడ లైఫ్ సెక్యూరిటీ వస్తుంది అనమాట. మూడోది ఏంటి అని అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా వస్తుందండి. సో ఇది మీ పిల్లలకి జాబ్ మానేసి ఇందులో ఉండండి అని చెప్పదలుచుకోవట్లేదండి. నేనేం చెప్తున్నానంటే వాళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ జాబ్ చేస్తూనే వాళ్ళకి సపోర్టివ్గా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇటువంటి కష్టకాలం వచ్చేటప్పుడు తను భయపడకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా మనకి ఆదాయం అందించే పరిస్థితిని కానీ మనం కల్పించినట్టయితే వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉండగలుగుతారండి. పేరెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు, చాలామంది ఈఎంఐలు కట్టలేక, ఓకేనా, ఉన్న జాబ్ సడన్గా పోతే ఇంటి బర్డెన్ ఎలా మోయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా నా ఈ వీడియో అనేది ఒక మేలుకొలుపులాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నేను కూడా స్టార్టింగ్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలుసుకునేటప్పుడు ఇది ఒక చైన్ మార్కెటింగ్ కదా, ఇలాంటి నేను చదువుకున్న చదువు ఏంటి, ఇందులోకి నేను రావడం ఏంటి, ఇవన్నీ ఒక అన్నెసెసరీ థింగ్స్, అవసరం లేదని అనుకున్నానండి. బట్ ఒకసారి ఎందుకైనా మంచిది ఒక ఎడ్యుకేటెడ్గా దీని గురించి తెలుసుకుంటే బాగుంటుందని నేను చేసిన ప్రయత్నంలోని ఈ డైరెక్ట్ సెల్లింగ్ తాలూకా ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటో అర్థమైందండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత సేఫెస్ట్ ప్లేస్ అనేది నాకు అర్థమైందండి. వీటన్నిటిని కూడా నేను తెలుసుకొని ఈ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారని నేను అన్నానండి. ఓకేనా. సో ఇది కూడా ఒక జాబ్లా ఉంటుంది, ఒక బిజినెస్ లాగా కూడా ఉంటుంది. ఎవరైతే దీన్ని సీరియస్గా తీసుకొని టైం పెట్టి దీనికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ కూడా దీన్ని ఒక కెరియర్గా తీసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారండి. సో డియర్ పేరెంట్స్, మీ అందరికీ కూడా మనస వాచ కర్మణ చెప్తున్నానండి. ఒక్కసారి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి. సో మనకి భారతదేశంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే అది వెస్టీజ్ అని చెప్పుకోవచ్చు ఉంటాయి. ఎందుకంటే 2004 సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా 22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి. సో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి రిమార్క్ అనేది లేదు. సో ఈ కంపెనీ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మీరు ఈ కింద ఇచ్చిన నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ పిల్లల భవిష్యత్తుకి ఇది కూడా ఒక బాటగా కనిపించేటట్టు మీరు వాళ్ళకు కూడా చేయూతనిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మీ వెస్టీజియన్ హరీష్ మకేసు యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి.